దేశంలో వందలాది భాషలున్నాయి. అయితే కొన్ని భాషలు ఇప్పటికీ లిపి లేకుండా కొనసాగుతున్నాయి. అలాంటి భాషల్లో ఒకటి గోర్బౌలి. ఇది లంబాడాలు మాట్లాడే భాష. నిన్న మొన్నటి వరకు రాయడానికి సాధ్యమవ్వని ఈ భాషకు కొందరు చరిత్రకారులు ప్రత్యేకంగా లిపిని రూపొందించారు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఈ భాషను చేర్చాలని తెలంగాణ శాసనసభ తీర్మానం చేసింది. గోర్బౌలి హిందీ, మరాఠీ, రాజస్థానీ భాషల ప్రభావంతో ఏర్పడిన భాష. కొన్నేళ్లుగా లంబాడాల మధ్య ప్రధాన మౌఖిక భాషగా కొనసాగుతూ వస్తోంది. సంగీతం, జానపద కథల ద్వారా తరతరాలుగా మౌఖికంగా అందరికీ చేరింది బంజారా భాష. అయితే లిపి లేకపోవడంతో ఈ భాష రచనాత్మకంగా ఇన్నేళ్లు ఉపయోగంలోకి రాలేదు. కొందరు చరిత్రకారులు, విద్యావేత్తలు బోర్బౌలి భాషకు ప్రత్యేకంగా లిపిని రూపొందించారు. ఇప్పుడు రాయడం, చదవడం సాధ్యమవుతోందంటున్నారు గిరిజన కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్. లిపి రూపకల్పనతో పాఠశాలల్లో చదివే అవకాశం ఉంటుందన్నారు. గోర్బౌలి భాష 8వ షెడ్యూల్లో చేర్చితే అధికారిక గుర్తింపు వస్తుందన్నారు. పాఠశాలలు, యూనివర్సిటీల్లో ఈ భాష బోధనలోకి వస్తుందని, లంబాడాల సంస్కృతి మరింత బలోపేతం అవుతుందన్నారు బెల్లయ్య నాయక్. తెలంగాణ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో భారతదేశంలో 15 కోట్ల మంది బంజారాలు మాట్లాడే భాష గ్వార్బోలిని రాజ్యాంగంలో చేర్చాలని చెప్పి గౌరవించి, గుర్తించి శాసనసభలో తీర్మానం చేసి రాజ్యాంగంలోని 8th షెడ్యూల్లో గ్వార్బోలి భాషను, బంజారాలు మాట్లాడే భాషను చేర్చాలని చెప్పి కేంద్రానికి పంపించడం హర్షణీయం, స్వాగతిస్తూ ఉన్నాం. దీన్ని రావడం వల్ల కొన్ని లక్షల ఉద్యోగాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. నిజాం పరిపాలిస్తున్నటువంటి కాలంలోనే ఇక్కడ లంబాడీ భాషలో స్కూళ్ళను మొదలుపెట్టినటువంటి స్థితి. అది 1956 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడే వరకు ఆ స్కూళ్ళు నడిచినాయి. ఆ స్కూళ్ళు 56 ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మూతపడ్డాయి. ఒక వైవిధ్య పరవితమైనటువంటి భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా మాట్లాడే గ్వార్బోలి లాంటి ఒక బంజారా భాషను కలపడం వలన రాజ్యాంగానికి గౌరవం పెరుగుతుంది, ఈ జాతికి ఉద్యోగాలు వస్తాయి, సంస్కృతి బతుకుతుంది, మూలాలు బతుకుతాయి. ఎన్నో ఏళ్లుగా మాట్లాడే భాషకు లిపి వచ్చిందని, ఇది బంజారాల భవిష్యత్తుకు పెద్ద అడుగని అన్నారు రాములు నాయక్. అయితే దీన్ని కేంద్ర ప్రభుత్వం 8వ షెడ్యూల్లో చేర్చితే దేశంలోని 15 కోట్ల బంజారాలకు న్యాయం జరుగుతుందన్నారు. ఇవాళ బంజారా భాష, గోర్బౌలి భాష 8వ షెడ్యూల్లో మొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారికి బంజారా ప్రజల తరపున చాలా మంచి నిర్ణయం. గత 70 సంవత్సరాల నుంచి పాలకులకు అడుగుతూనే ఉన్నారు, బంజారా భాషను గుర్తించాలి, 8వ షెడ్యూల్లో చేర్చాలని. ఈ దాంతో బంజారా ప్రజలకు చాలా ఉపయోగాలు ఉంటాయి. అనేక బళ్ళో దాని పాఠాలు వస్తాయి, తర్వాత టీచర్ పోస్టులు వస్తాయి, తర్వాత యూనివర్సిటీలో లెక్చరర్లు అవుతారు. 15 రాష్ట్రాలలో మాట్లాడుతున్నారు. వీళ్ళు మహారాష్ట్రకించి వీళ్ళ మూలాలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. 15 రాష్ట్రాలు, ఇంకా ఎక్కువ రాష్ట్రాలలో మాట్లాడతాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎన్నో రోజుల నుంచి ఆలోచనలు ఉన్న తర్వాత మొన్న లాస్ట్ అసెంబ్లీ తీర్మానం జరిగినప్పుడు చాలామంది ఈ భాషను గుర్తించారని కీర్తి విషేకం, అంటే పాలతోటి వాళ్ళకు ఇది చేయడం, పాలాభిషేకం చేయడం, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపడం, ఏది ఏమైనా ఇవాళ ముఖ్యమంత్రికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము రుణపడి ఉన్నాం. గోర్బౌలి భాషను 8వ షెడ్యూల్లో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు బంజారా నాయకులు. కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ ప్రభుత్వాలను కూడా ఏకం చేస్తామన్నారు.